ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. వాళ్ళ ఫాదర్ అంటే మదరు ఫాదరు అంటే విపరీతమైన ప్రేమ అండి. అంటే వాళ్ళు నేను వచ్చేసరికి వారు ఉన్నారు, వాళ్ళిద్దరిని చిన్నపిల్లలు చూసినట్టు చూసేవారు అన్నమాట. ఆ ఏజ్ వచ్చాక పెద్దవారు చిన్నపిల్లలతో సమానం అని చెప్పేవారు. వాళ్ళు ఏమైనా అన్నా కూడా మనం అనకూడదు, చిన్నపిల్లలు ఎలాగైతే ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు అని. ఆ ఫాదరు పోయినప్పుడు ఆయన పడే బాధ నేను జీవితంలో ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడే ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు ఆయన. అయ్యాకే వాళ్ళ ఫాదరు చనిపోవడం జరిగింది. అప్పుడు చాలా టైం పట్టింది ఆయన. తర్వాత మదరు ఫాదరు ఎంత ఇష్టమో వారి బ్రదర్ అన్న అంతే ప్రేమ అండి. సూర్యనారాయణ రాజు గారు, ప్రభాస్ గారు ఫాదర్. అప్పుడైతే అండి అసలు ఎవరికీ తెలియదు, రూమ్లో ఇలా తెలియగానే అలా కుప్పకూలిపోయారు అనమాట మనిషి ఆ రూమ్లో. పిల్లలందరూ దగ్గర ఉండి నేను సముదాయించి, మీరు ఎలా అయితే బాబాల్ని మీరు వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మీరే అండదండలు కదా అవన్నీ చెప్తే అప్పుడు ఒక కొంత పోయాక అప్పుడు తెచ్చుకొని స్టామినా, అవును కరెక్టే, అది ఆ పిల్లల్ని చూడాలి కదా అని. తర్వాత ఉన్నవన్నీ ఆయనకి అసలు ఏదైనా నథింగ్, కష్టం అండి. ఇండస్ట్రీలో అంతే కదా. ఇండస్ట్రీలో సినిమా పరిశ్రమలో ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? కృష్ణరాజు గారికి కృష్ణ గారు అంటే చాలా ఇష్టం. వాడిద్దరు కాంబినేషన్ అసలు ఎంత ఇష్టం అంటే కోవిడ్ టైంలో కూడా ఇంట్లో ఇద్దరు ఫోన్ చేసుకుండేవారు. ఏం కృష్ణ నీకేం కావాలి, మంచిగా చేపల పులుసు అవన్నీ పంపించినా నేనంటే అవన్నీ పంపించు కృష్ణరాజు, నువ్వు కూడా రావాలి మా ఇంటికి భోజనం అని ఆయన ఫోన్ చేయటం. చాలా ఇదిగా మాట్లాడుకునేవారు. విజయ నిర్మల్ గారు చాలా ఇష్టం అండి కృష్ణ గారు అంటే. శోభన్ బాబు గారు అంటే చాలా. అప్పుడు ఒకరండి శోభన్ బాబు గారు పోయారు అని కృష్ణరాజు గారు ఢిల్లీ ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు, ఎయిర్పోర్ట్లో తెలిసింది ఆయనకి. నేను అప్పుడు ఆ రోజు వెళ్ళలేదు, నేను ఇంటి దగ్గర ఉన్నాను. అక్కడ విలేకరులు అందరూ పరిగెట్టి కృష్ణరాజు గారు వస్తున్నారని తెలిసి ఇలా శోభన్ బాబు గారు ఇలా అంటే ఇంకా అంతే అండి, ఆయన ఇంకా షాక్కి వెళ్ళిపోయారు. అంటే ఎవరు ఊహించినది కదా శోభన్ బాబు గారు. అప్పుడు ఒకరు చాలా ఇష్టం శోభన్ బాబు గారు అంటే. ఎవ్రీ ఇయర్ జనవరి 20 కృష్ణరాజు గారు బర్త్డే. అప్పుడు శోభన్ బాబు గారి బర్త్డే కూడా సంథింగ్ అదే టైం జనవరిలోనే. ఆయనకు బాగా గుర్తు, జనవరి 14th 15th ఏదో ఆ టైంలో ఫోన్ చేసేవారు కంపల్సరిగా కృష్ణరాజు గారు. ఒకసారి నాకు కూడా ఇచ్చారు శోభన్ బాబు గారితో వాడితో మాట్లాడి ఇద్దరు ఒరేవారు అనుకునేవారు. శోభన్ బాబు గారు, అమ్మ వాడికి పిల్లలంటే చాలా పిచ్చమ్మ అంటున్నారు నాతో. కృష్ణరాజు గారు పిల్లలంటే చాలా ఇష్టం అని. అలా అంతా బాగా తర్వాత మురళీమోహన్ గారు అంటే చాలా ఇష్టం. అందరూ ఆ తరంలో ఒక ఆత్మీయత, ఒక కలుపుగోలుతనం ఉండేది కదండి. అలా అండి అసలు ఇప్పుడు తర్వాత తరంలో కొంచెం మారిపోయాయి, మళ్ళీ అంత ఫ్రెండ్స్ ఎవరు లేరు. అందరూ గిరిగేసుకుని లోపలే ఉంటున్నారు. నిజమే కదా నేను అన్నది? బాగా ఎక్కువ కలిసేవారు. ఏదో ఒక ఫంక్షన్ ఉండేది, ఆ ఫంక్షన్కి పిలిస్తే కంపల్సరిగా అటెండ్ అయ్యేవారు. ఇది ఉండేది. అది ఇప్పుడు చాలా తగ్గిందండి, లేదు. అది అలా ఉంటే బాగుందని అనిపిస్తుంది నాకు. అప్పట్లాగే ఉండాలి ఇప్పుడు తరం వారంతా కూడా ఉంటే బాగున్ను అనేసి. మరి అంత అందగాడు సార్ కృష్ణరాజు గారు, మంచి అందమైన నటీమణులతో నటించినప్పుడు మీకు భారీగా ఈర్ష్య పుట్టిందా ఎప్పుడైనా? ఎప్పుడు లేదు. అంటే కృష్ణరాజు గారి సంగతి నాకు తెలుసు కదా, ఆయన ఎట్లాంటి మనిషి ఏంటో అని. నేను కూడా అందరిలాగా ఎంజాయ్ చేసి చూసేదాన్ని. అంతేనా? రాధిక్ గారు వీళ్ళందరూ నవ్వేవారు కూడా బాగా. వాళ్ళు మన ఇంటికి వచ్చేవారు. జయప్రద గారు, జయసుద్ గారు, కృష్ణరాజు గారి గురించి చెప్తా ఉంటే నేను ఎంతో ఆనందం. అమ్మ షూటింగ్కి వచ్చినా కూడా సార్ ఎంత గొప్పతనం అంటే లాస్ట్ వరకు నిల్చొని మేమందరం ఎక్కి షూటింగ్లో ఆడపిల్లలు ఎవరు వెళ్ళే వరకు కూడా ఆయన వెళ్ళేవారు కాదు షూటింగ్లో. అంత రెస్పెక్ట్గా చూసేవారు మమ్మల్ని అని. సో అంత గొప్ప వ్యక్తి కృష్ణరాజు గారు. ఇప్పుడు భక్త కన్నప్ప మళ్ళీ తీద్దామని పూనుకుంటున్నారు. మీకేమనిపిస్తుంది శ్యామలాదేవి గారు? అంటే ఆ చర్చ వచ్చింది కదా ఇండస్ట్రీలో మనకి. అంటే భక్త కన్నప్ప అంటే ఇంకా అందరూ అన్నట్టే. ఈ రోజుకి నిన్న కూడా మేము కోయంబత్తూరు వెళ్తే ఈషా లైఫ్లోకి వెళ్ళాక మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఆయన అంటున్నారు, అమ్మ నాకు ఆదియోగం చూస్తే అందులో కృష్ణరాజు గారు భక్త కన్నప్ప కనిపించాడు అని. అంటే అది ఇంకా ఆయన తప్ప ఎవరు ఊహించుకోలేని పరిస్థితి. బాబు కూడా చాలా సార్లు అన్నారు పెదనాన్నగారితో, పెదనాన్నగారు కొన్ని సినిమాలు మేమైతే నేను ముట్టుకోను, మీరు ఎన్ని చెప్పినా చేయమనేవారు, నువ్వు చేయగలవు అని. నో, అది ఓన్లీ వన్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, మీరే చేయాలి. భక్తి కన్నప్ప క్యారెక్టర్ అనేది నేను కూడా చేయలేను అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది బాబు.
అవును, చాలా సాహసం అవుతుంది. అందుకే అంటే అది ముందుకు కదలలేదని 2-3 సందర్భాల్లో మనోజ్ గారు కూడా అన్నారు వేదిక మీద ముఖంగా. ఎందుకంటే చాలా కష్టమైన ప్రాజెక్ట్ పాత్ర అది. అది పాటలు, అసలు ఆ భక్తి, ఆ వైభవం, అదే అందరూ మనసులో అలా ఉండిపోయింది. ఆ బాపు రమణల డైలాగులు ఏంటి అసలు, అబ్బాబాబా, అది మాటలు కాదు కదా. వాణిశ్రీ గారు, రావు గోపాలరావు గారు అప్పుడు ఆర్టిస్టులు చేయటం అనేది అదొక కళ అనమాట. అది ఎన్టీ రామారావు గారే కృష్ణరాజు గారు తీసుకెళ్ళి మీరు రావాలి తప్పకుండా చూడాలి అంటే చూసి ఇంటర్వ్యూలు మధ్యలో విశ్రాంతి ఇవ్వద్దన్నారంటే కంటిన్యూ చేయండి, నేను ఇంకా అసలు కంటిన్యూ చూడాలి ఈ మూవీ అని. లాస్ట్లో చూసి ఏం చేశారు బ్రదర్ అన్నారంట ఒక మాట. అన్నారా? అన్నారంట రామారావు గారు. అంతటి గొప్ప చిత్రం అది. ఎన్ని గొప్ప జ్ఞాపకాలు, అన్ని 100 సినిమాలు. ఆ 100 సినిమాలతో పాటు ఆయన చేసిన గొప్ప సేవా కార్యక్రమాలు మీరు అంటుంటే గుర్తుకొచ్చింది. నా దగ్గర ఫోన్లో కూడా ఉంది. ఫస్ట్ ఆయన అప్పుడు దివసీమకి వరదలు వస్తాయండి విజయవాడ. సినిమా ఇండస్ట్రీలోంచి ఫస్ట్ కదిలో వచ్చింది నేనంటే కృష్ణరాజు గారు. అందరినీ తీసుకెళ్ళి ఆ రోజు చాలా ఫండింగ్ కలెక్ట్ చేసి, ఇక్కడ ఉంది ఫోటో, మీరు ఇందిరాగాంధీ గారు, కృష్ణరాజు గారు ఫండింగ్ అప్పుడు దివసీమ అప్పుడు ఫస్ట్ అయినా ఆ రోజుల్లో 1,05,000. అమ్మో, ఆ రోజులో ఇంత పెద్ద అమౌంట్ ఇచ్చి అది అప్పుడు పేపర్ కటింగ్ ఉంది. నిన్న ఎవరో బాబు చేశారని, ఆ రోజుల్లో హైయెస్ట్ అంటే కృష్ణరాజు గారు ఇచ్చారని, ఎవరెవరు ఎంత ఇచ్చారు ఏంటి అనేది నాకేమో చార్ట్ పంపించారు. అలా సేవా కార్యక్రమాలు అంటే ముందు ఉండేవారు కృష్ణరాజు. ఏదో లారీలు వేసుకెళ్ళిపోయి లారీలు నిండా చీరలు ఇవి అవి పనిచేసేవారు. ఇదొక వైపు. మరోవైపు ప్రభాస్ గారు 1,00,000 మందికి, అవునండి, ఫ్యాన్స్కి భోజనాలు 1,00,000 మందేనండి ఆ రోజు. ఈజీగా అయ్యారండి ఆ రోజు. మాకు అక్కడ భీమవరం ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లు ఏకమైపోయి మొగల్తూరు ఎక్కడుందో మాకు కనపడలేదు, అంత జనం వచ్చారని. ఇంత జనానికి కూడా అరేంజ్మెంట్ చేయటం, ఎవ్వరికి కొంచెం కూడా ఏమి వాళ్ళకి పడిపోవటం కానీ లేకపోతే ఇంకోటి కానీ జరగకుండా సేఫ్గా ఇంటికి వెళ్ళేటట్టుగా అంత ప్లాన్ చేసి. క్షత్రియ వాళ్ళు కదా? అవునండి, మన క్షత్రియ ప్రసాద్ రాజు గారు. నాన్ వెజ్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు. అదే అది అంటే వినికిడి ఇవన్నీ అంటే పెదనాన్న గారికి అలా ఇష్టం కదా, అలాగే పెడితే ఆయన ఇంకా ఆనందంగా ఉంటుంది ఆయనకని బాబు ప్లాన్ చేసి అలాగా చేశారు. అసలు ఈ జరిగిన వెంటనే ప్రభాస్ గారు బాగా అల్లాడిపోయి ఉంటారు కదండి? బాగానండి. అసలు ఆయన చూసి పిల్లల్ని చూసి ఆయన ఆ సిచ్యువేషన్ జీవితంలో ఎప్పుడు వస్తుంది అనే ఊహ కూడా నాకు రాలేదు ఎప్పుడు. ఎందుకనో కృష్ణరాజు గారిని చూస్తే ఆయన మంచి హెల్తీ పర్సన్ కదా, ఆయన అలా వస్తుందని నేను అనుకోలేదు. ఎలా జరిగిందండి చివరిలో? అంటే వాళ్ళు